దేవుడు సహాయపడతాడు. అందరము దేవుడికి ప్రైజ్ చెప్తాం. దయచేసి చెప్పండి, అందరూ కూడా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు పరిశుద్ధమైన ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభువానికి సరిగ్గా గడప మీరు మాకు ఇచ్చిన కృపకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభా ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించిన ప్రభా సహాయం ప్రయత్నించవలసిందిగా వేడుకుంటూ ఉంటున్నాం. నుంచి దైవజనులు జాన్సుందరరావు గారిని ప్రభా సొసైటీ చైర్మన్ ప్రభా మా మధ్య నడిపించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ రాష్ట్రం నిలిపిపోయి అన్ని స్థలాలు ప్రభా మరి అన్ని ప్రాంతాల్లో కూడా పరిచయంలో వాడుకుంటూ వస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. వారి పరిచయం ఆశీర్వదించి ప్రేమిన పిల్లలు చెప్పగా ఈ రాష్ట్రం మరుగుపరచము బలమైన పాత్రగా వాడుకోవడము అందరూ కూడా పిల్లలందరూ కూడా వాక్యం రావడానికి ప్రభావ వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటారు. ప్రభావ మీ రాష్ట్రం కృప హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన కృప చొప్పున మరి 11 రోజులు సహాయపడ్డాడు. అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుండినాడు. మరి మనం ఏర్పరచబడిన పాత్రల గురించి మనం ధ్యానిస్తుండినాం కదా. మన థీమ్ ఏమిటి? 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. చెప్పండి, ఏమిటది? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను. కనుక అనేక రకమైన పాత్రల గురించి మనం వింటున్నాము ఈ దినాన. మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఘనమైన పాత్ర మన దేశంలో జ్ఞానంతో నింపబడిన పాత్ర, బహుగా ఉపయోగించబడిన పాత్ర. ఆ పాత్ర ద్వారా మనం కూడా ఆశ్రయించబడుతున్నాం. ఆ పాత్ర గురించి మనం కొన్ని విషయాలు చూసుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన. 1 అంటే ఏం చేయాలా? మోకరించాల. 2 అన్నప్పుడు చేతులు జోడించాలి. 3 అన్నప్పుడు నోరు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకుందామా? ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రత్నగర్లో సాయం చేర్చుకోవడానికి స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు మీకు నిపుణత గల హస్తం నడిపించడానికి వందనాలు. మీ దాసుల కొరకై చేరవచ్చిన ప్రతి విశ్వాస కొరకై స్తోత్రాలు. ఈ సంవత్సరం కూడా మమ్మల్ని పిల్లలు ప్రేమించిన విరామపై పాఠశాల కొరకు స్తోత్రాలు. గత 11 నమ్మకత్వాన్ని విశ్వాసం నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చివరి శిక్షలో కూడా సహాయపడమని, నన్ను కూడా కనికరించమని, నా గదువు నాకు ఉన్నతాయి స్పష్టంగా వాక్య పరచుకుని సహాయపడమని నేను స్తోత్రాలు చెల్లిస్తూ సమయాన్ని మమ్మల్ని హస్తకు అప్పగించుకోండి. యేసుక్రీస్తుతో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. మనము ఒక ఘనమైన పాత్ర గురించి, జ్ఞానంతో నింపబడిన పాత్ర మీద మనం చూడంటున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? భక్త సింగ్ గారు. ఎవరు? భక్త సింగ్ గారు. చెప్పండి. భక్త సింగ్ గారు ఈయన ఘనమైన పాత్రగా మన దేశంలో వాడబడినారు. దేవుని జ్ఞానంతో వాక్యంతో నింపబడిన పాత్ర. ఈయన గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. కొంతమంది ఇక్కడున్న వారు పాత వాళ్ళకి తెలుసును, కొంత ఈ తరానికి కొంతమంది తెలియకపోవచ్చును. నెక్స్ట్ స్లైడ్. మరి ఈయన పంజాబ్లో జోయా పట్టణంలో ఈయన పేరు జవహర్ లాల్ తండ్రి గారు, భగత్ సింగ్ గారి తండ్రి గారు. ఆమె లక్ష్మీబాయి, భగత్ సింగ్ గారి తల్లి గారు. 1903వ సంవత్సరము జూన్ మాసం 6వ తారీఖున ఈ తల్లిదండ్రులకు భగత్ సింగ్ గారు జన్మించారు జోయా గ్రామంలో.
తర్వాత ఆయన నెక్స్ట్ సిక్కు మతస్థుగా ఉండినాడు. ఆ దినాల్లో హిందూ కుటుంబంలో జన్మించిన ప్రథమ కుమారుని వారు సిక్కుగా చేసేవారు. సిక్కు మతస్థు అలాగున చిన్న ప్రాయంలో చూడు భగత్ సింగ్ గారు సిక్కు మతస్థుడిగా ఉండినాడు. ఆయన క్రైస్తవ స్కూల్లో చదువుకున్నప్పటికీ యేసు ప్రభు వారంటే అంత సుఖముగా ఉండేవాడు కాదు. ఆయన గురించి క్రిటిసైజ్ చేస్తుండేవాడు. అయితే ఆయన నెక్స్ట్ ప్లీజ్ చాలా ఉన్నాయి, అందుకని త్వరగా ఆయన ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మరి మన క్రైస్తవ కళాశాలలో స్కూల్స్లో 10th క్లాస్ పాస్ అయినప్పుడు, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు బైబిల్స్ ఇస్తారు. మాకు కూడా ఇచ్చారు. మేము 10th క్లాస్ పాస్ అయినప్పుడు బైబిల్స్ ఇస్తారు. బైబిల్ ఇచ్చినప్పుడు అది మంచి బైండింగ్తో ఉంది కనుక ఆయన ఏం చేశారంటే ఆ బైబిల్ కాగితాన్ని తీసివేసి ఆ అట్ట ఉంచుకున్నారు. కవర్ అట్ట ఉంచుకున్నారు. అట్టను మాత్రం ఉంచుకున్నారు. అంటే చాలా అందంగా ఉంది కాబట్టి ఆ బైబిల్ లోపల ఉన్న కాగితాలను చించి వేసి పడేసేది అనమాట. అలాగున ఆయన మరి క్రైస్తత్వానికి అంత సుముఖంగా లేడు. చేతిలో పట్టుకుంటాడు. అంత సుముఖంగా లేడు. అయితే ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు ఒక ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. ఇంగ్లాండ్ దేశం ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి తీసుకుపోయాడు. ఆయన అన్నారట, ఆ ఇంజనీర్ గారు, ఇంగ్లాండ్ దేశం వచ్చిన ఇంజనీర్ గారు మన భగత్ సింగ్ గారి తండ్రి గారిని చూసి, అయ్యా నీ కుమార్ని ఇంగ్లాండ్ పంపించమన్నారంట. ఆ దినాల్లో మన దేశం ఇంకా ఇంగ్లాండ్ దేశం యొక్క ఆధీనంలో ఉంది. ఇంకా మన దేశానికి స్వతంత్రం రాలేదు. ఆయన ఇంగ్లాండ్ దేశానికి పంపించండి అంటే జవహర్ లాల్ గారికి అంత ఇష్టం లేదు తన కుమార్ని ఇంగ్లాండ్ దేశానికి పంపించడానికి. అయితే ఆయన ఎదిగే కొలది తల్లి గారిని అడిగారంట, అమ్మా నేను ఇంగ్లాండ్ దేశం పోతానని. ఇంగ్లాండ్ దేశం మరి నాన్న నేను ఒప్పిస్తాను, కానీ ఒక షరతు మీద నేను పంపిస్తాను. ఏమిటి ఆ షరతు? నువ్వు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినా కూడా మన సిక్కు మతాన్ని విడిచిపెట్టకూడదు. అక్కడ పోయిన వాళ్ళు చాలామంది క్రైస్తవులుగా మారుతున్నారని నేను విన్నాం. కాబట్టి నీవు అక్కడ ఇంగ్లాండ్ దేశం వెళ్ళినప్పటికీ క్రైస్తవ మతాన్ని స్వీకరించకుండా ఉంటే నువ్వు సిక్కు మతస్థుని కొనసాగితే నేను పంపిస్తానని చెప్పన్నాను. సరే అని చెప్పాను. ఒప్పుకొని ఆయన ఇలాగ మంచి ఎదిగినటువంటి సిక్కుగా ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. ఆయన ఇంగ్లాండ్ దేశానికి చదువుకోవటానికి వెళ్ళాడు అనమాట. ఫర్దర్ స్టడీస్కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆయన అగ్రికల్చర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవటానికి వెళ్ళాడు. చదవటానికి వెళ్ళాడు. నెక్స్ట్ ఆయన వెళ్ళిన తర్వాత అక్కడికి ఏమైందంటే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. సాధారణంగా ఏమవుతుంది, మన దేశం మన దగ్గరికి వస్తే వాడిని అంతగా గౌరవించాం మనం. అలాగనే ఆ దినాల్లో ఇంగ్లాండ్ దేశస్తులు మన భారతీయుని అంత గౌరవించేవాడు కాదు, తక్కువగా చూసేవారు. అందుకని ఆయన దాదాపు 3 నెలలు చిక్కుగానే ఉన్నాడట. అక్కడ వాళ్ళందరూ తక్కువగా చూస్తూ ఉంటే నేనేమనుకున్నా అంటే మేమేం భారతీయులు తక్కువ, వీడికంటే ఇంగ్లాండ్ దేశస్తుల కంటే ఇంగ్లీష్ వారి కంటే మేము తక్కువ, నేను చూపిస్తాను, వాళ్ళు చేసే మేము కూడా చేయగలమని చెప్పేసి ఆయన ఏమన్నాడు, వాళ్ళు చేసే అలవాట్లన్నీ కూడా ఈయన సంతరించుకున్నాడు. సిగరెట్లు తాగటం మొదలుపెట్టాడు, వాళ్ళలాగానే క్లబ్లకు పోవటం మొదలుపెట్టాడు, వాళ్ళలాగానే తాగటం కూడా నేర్చుకున్నాడు, డ్యాన్స్ పెట్టడానికి నేర్చుకున్నాడు. అయితే ఒకసారి వీళ్ళందరూ వెంట్రుకలు లేకుండా ఉంటున్నారు కాబట్టి ఇట్లా ఘటం ఉంటే బాగోదని చెప్పి బార్బర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక పక్క మాత్రం కొద్దిగా తీయమన్నాడు. వెంట్రుకలు కొద్దిగా తీయమంటే అతను పూర్తిగా తీసేసాడు. అయ్యా మొత్తం తీసేసాడు, మొత్తం తీసేయమన్నాడు. మొత్తం తీసేయమనేసరికి అప్పుడే కదా బాబు అట్లా మళ్ళా 3 నెలలకే ఆయన మామూలుగా గడ్డం చేసేసి ఇతర యవనస్తుల మాదిరిగానే ఉండిపోయినాడు. ఇలా తిరుగుతుంటే ఏమైపోయిందంటే వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడు వాడు కొంతమంది కెనడా దేశానికి వెళ్ళడానికి
సెలవుల మీద వెళ్తారు కదా. మనం కూడా చూడండి పాప చూడు, సెలవులు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇక అమ్మ నాన్నతో పాటుగా ఎక్కడికైనా మనం విశ్రాంతి తీసుకుని వెళుతూ ఉంటాం. మా బంధువుల ఇంటికో లేకపోతే టూరిస్ట్ ప్లేసెస్కి వెళుతూ ఉంటాం, ఆయా పర్యాటక స్థలాలు చూడటానికి. అలాగనే అక్కడ కొంతమంది మేము కెనడా వెళ్తామని పారుకున్నాడు. కెనడా వెళ్తామంటే ఆయన నేను కూడా వెళ్తాను నోటీస్ బోర్డులో పెడితే చూసి నేను కూడా కెనడా వెళ్తాను. వాళ్ళతో పాటుగా కెనడా బయలుదేరాడు. కెనడా ఒక ఓడలో బయలుదేరాడు. ఇదిగో ఓడ, షిప్. ఎందుకంటే ఆ దినాల్లో ఇది 1923 ప్రాంతంలో 1923 సంవత్సరం ప్రాంతంలో అప్పుడు ఎక్కువ విమానాలు లేవు. ఇప్పుడైతే విమానాలు దండిగా ఉన్నాయి, ఎక్కడికైనా విమానాలు పోతాం. ఆ దినాలు విమానాలు లేవు కాబట్టి ఒక దేశానికి ఇంకో దేశానికి పోవాలంటే మధ్యలో సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం ఉంది కాబట్టి దాన్ని దాటడానికి వాళ్ళు ఓడలో పోవాల్సి వస్తుంది. ఎక్కడికైనా ఓడలో పోతారు. అందరితో పాటుకైనా కూడా ఓడలో పోతా ఉన్నాడు. ఓడలో పోతా ఉంటే అక్కడ అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నారు. అయితే ఆదివారం వచ్చినప్పుడు అక్కడ నోటీస్ బోర్డులో పెట్టారట, ఇక్కడ ఓడలో పలాని గదిలో ఆరాధన జరుగుతుంది, ఇష్టమైన వారు రావచ్చును అని పెట్టారు. పెడితే ఆయన స్నేహితులు వాళ్ళందరూ వెళ్ళారు. తర్వాత నేను అనుకున్నట్టే నేను మహమ్మదీయుల మసీదుకి వెళ్ళాను, హిందువుల గుడికి వెళ్ళాను కదా, ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దాం అనుకొని ఆరాధనకి వెళ్ళాడట. ఇది ఓడలో జరుగుతున్నటువంటి ఆరాధన. మీరు కూడా ఆదివారం వస్తారు కదా, ఆదివారం ఆరాధనకు వస్తూ ఉంటారు కదా, అలానే ఆరాధనకి వెళ్ళాడు. ఆరాధనకి వెళ్ళి ఇక్కడెక్కడో కూర్చున్నాడు. వాళ్ళ వెనక బెంచీలో కూర్చున్నట. వెనక బెంచీలో కూర్చొని వాళ్ళు చెప్తా ఉంటే నిద్రపోయాడు. మెసేజ్ చెప్తా ఉంటే నిద్రపోయాడు. తర్వాత వాళ్ళు పాటలకు లేచేటప్పుడు ఈయన కూడా లేచేవాడు. వాడు కూర్చోడు, ఆయన కూడా కూర్చునేవాడు. ఏం అర్థం కావట్లేదు కానీ ఊరికి వాళ్ళతో పాటు అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. పాపని ఎవరో పాప తీసుకెళ్ళండి, పాప ఎవరమ్మా, ఎవరు పాప తీసుకెళ్ళండి దయచేసి. ఆయన కూర్చోండి, నిద్రపోతాను కదా, మీలో కొంతమంది నిద్రపోతూ ఉంటారు వీటిలో కూడా. అలానే ఆయన నిద్రపోయిన తర్వాత చివరి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు అందరూ మోకరించారు. ఈయన చూశాడు, ఇటుపక్క ఉన్నవారు మోకరించారు, ఎడవైపు ఉన్నవారు మోకరించారు, కుడివైపు ఉన్నవారు మోకరించారు. అప్పుడు అది మర్యాదగా ఉండదు కదా, అందరూ మోకరించారు, నేను కూడా మోకరిద్దామని మోకరించేసరికి వినండి, ఆయన ఎప్పుడైతే మోకరించాడో ఒక గొప్ప శక్తి ఆయన మీదకి వచ్చినట్లయిందా. ఎవరి మీదకి? ఎవరి గురించి చెప్పుకుంటున్నాం చెప్పండి, ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? భక్సింగ్ అంకుల్ గురించి, భక్సింగ్ తాత మనకైతే ఇప్పుడు భక్సింగ్ తాత గురించి చెప్పుకుంటున్నాం. ఆయన మీదకి ఒక శక్తి వచ్చింది. శక్తి వచ్చేసరికి ఆయన అప్పుడు ఏమన్నా అంటే, యేసు ప్రభువా నీవే సజీవుడు అనే క్రీస్తుడికి నేను నమ్ముతున్నాననే మాట ఆయన నుంచి వచ్చింది. ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభువా, నాతో పాటు చెప్పండి పిల్లలు, యేసు ప్రభువా నీవే సజీవుడమైన క్రీస్తు అని ఎరిగి నమ్ముతున్నాను. ఆయన తెలియకుండా మాటలు వచ్చేసిన ఆయన నోటి నుంచి. ఇప్పుడు వణికిపోయినాడు. తర్వాత మీటింగ్ అయిపోయిన వచ్చింది. వాళ్ళు కెనడా వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ కెనడా వెళ్ళినప్పుడు 3 నెలలు గడిచిపోయినాయి. మళ్ళీ కెనడాలో కొన్ని దినాలు గడిపి మరి ఇంగ్లాండ్కి వచ్చేసాడు. 3 నెలలు అయిన తర్వాత మరలా ఆయన ఇంజనీరింగ్ చేస్తున్నాడు కదా, ఒక ప్రాక్టికల్స్ కొరకు ఒక ప్రాజెక్ట్ ఉంటే కెనడా వెళ్ళాడు. 3 నెలల తర్వాత కెనడా వెళ్ళినప్పుడు అక్కడ నెక్స్ట్ యేసు ప్రభువా నీవే క్రీస్తుని ఏగి నమ్ముతున్నాను అని పలికారు. తర్వాత నెక్స్ట్ అక్కడ 3 నెలలు అయిన తర్వాత నెక్స్ట్ YMCA, కెనడాలో YMCA అని ఉంది. ఇక్కడ మన పక్కన ఉన్నది కదా, అది ఎప్పుడు చూశారో లేదో, YMCA క్లాక్ టవర్ దగ్గర ఉందని. తర్వాత నారాయణగూడ చౌరస్తాలో కూడా పెద్ద YMCA ఉంది.
అయితే ఆ వైఎంసీ వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు ఒక మీటింగ్లో ఒక బ్యాంక్ మేనేజర్ కలిశాడంట. బ్యాంక్ మేనేజర్ ఆయన పేరు ఓవెల్ హ్యాన్సెన్. ఏం పేరు? ఓవెల్ హ్యాన్సెన్. ఓవెల్ హ్యాన్సెన్ అని కలిసినప్పుడు ఆయన భక్సింగ్ గారు, అయ్యా నాకు ఒక బైబిల్ కావాలని అడిగింది. బైబిల్ కావాలి. ఇదేంటి నువ్వు హిందూ కదా, ఎందుకు బైబిల్ లేదు? దేవుడు నాతో మాట్లాడి నాకు బైబిల్ కావాలంటే ఆయన బ్యాంక్ మేనేజరు ఆయనకు ఒక కొత్త నిబంధన ఇచ్చాడు. న్యూ టెస్ట్మెంట్ ఇచ్చాడు భక్సింగ్ గారు. ఇంగ్లీష్లో న్యూ టెస్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఇది డిసెంబర్ మాసం 14వ తారీఖు 1929వ సంవత్సరం. అప్పుడు భక్సింగ్ గారు ఎన్ని సంవత్సరాలు, ఎంత వయసు? 1929వ సంవత్సరం డిసెంబర్ 14 జరిగింది. అప్పటికి ఎంత వయసు ఆయనకు? ఎంత వయసు? 26 సంవత్సరాలు. ఎందుకంటే 13వ సంవత్సరం ఆయన జన్మించారు. ఆ వయసులో ఆయన బైబిల్ తీసుకొని వెళ్ళి తన రూమ్లో 10 గంటలు చదివాడు వరుసగా. చూడండి, ఆ చదువుతూ ఉంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనానికి వచ్చారు. నెక్స్ట్ ఏమైనా అక్కడ యేసు ప్రభువు నికోదేముతో చెప్తాడు కదా, ఈ చదవండి, నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. యోహాను 3:3. యోహాను సువార్త 3:3. యేసు ప్రభువు నికోదేముతో చెప్పిన మాట అది ఆయన హృదయానికి తాకింది. చూడండి బాబు, వినండి. చూడండి, మీకు బుద్ధి లేదు, వినేటం. యేసు నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అనే మాట హృదయానికి తగిలింది. నీతో నిశ్చయముగా చెప్పు. ఏమిటి నిశ్చయంగా చెప్పు? మారు మనసు పొందాలా. మారు మనసు పొందాలని చెప్పేసరికి ఆయన ఏం చేశాడంటే 1929 డిసెంబర్ 16వ తారీఖు వరకు ఆయన చదువుతూ ఉన్నప్పుడు ఆయన శరీరంలో నుంచి ఏదో మచ్చలు కనపడ్డాయంట. తర్వాత చెడు వాసన వస్తూ ఉంది. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏమన్నాడు? ఇదిగో, ఇది నీ పాపాల వలన కలిగినటువంటి దుర్వాసన, ఈ పాపాల వచ్చిన మచ్చలు. అప్పుడు ఆయన భక్సింగ్ గారు వెంటనే మోకరించి తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. తాను చిన్నప్పటి చేసిన పాపాలను ఒప్పుకుని, ప్రభువా నన్ను కరుణించు, నన్ను క్షమించు అంటే అప్పుడు యేసు ప్రభువారు ఆయన ధైర్యం చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో ఇది నీ కొరకే వెలువడిన ఆ శరీరము, ఇది నీ కొరకే వెలువడిన ఆ శరీరము, తర్వాత ఇది నీ కొరకే చిందించబడిన నా రక్తము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని దేవుని స్వరాన్ని అన్నాడు. అప్పుడు కానీ చింతగలిగింది, పాపాలు క్షమించబడి ఉన్నవని. పాపాలు క్షమించబడిన సంగతిని ఆయన తెలుసుకున్నాడు. అది ఎప్పుడు జరిగింది? 1929వ సంవత్సరం డిసెంబరు 16వ తారీఖున ఆయన యేసు ప్రభువుని ఉదయం 11:30 గంటలకు రక్షకుని అంగీకరించాడు. 1929వ సంవత్సరము డిసెంబర్ 16న ఉదయం 11:30 గంటలకు భక్సింగ్ గారు యేసు క్రీస్తు రక్షకునిగా అంగీకరించాడు. అది రక్షణ దినం. అట్లా మనందరూ కూడా ఉండాలి ఒక రక్షణ దినం. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన రక్షణ అంగీకరించే ఒక దినం మనకు ఉండాలి. మనకు బర్త్డే ఉన్నట్టుగా ఆత్మీయ బర్త్డే కూడా మనకు ఉండాలి. అలా యేసు అయిన తర్వాత ఆయన అనుకున్నట్ట బాప్తిస్మం అక్కర్లేదు అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు, నీవు నీ రక్షకుని కంటే ఏ విధమైన శ్రేష్ఠుడు అని. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో యేసు వారు బాప్తిస్మం తీసుకున్నారు. యేసు వారు బాప్తిస్మం తీసుకున్నారు కదా, దానికంటే నేను శ్రేష్ఠున్నా అని వెంటనే ప్రభు ద్వారా ఒప్పించబడి 1932వ సంవత్సరము ఫిబ్రవరి 4వ తేదీన భక్సింగ్ గారు బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చారు. బాప్తిస్మ సాక్ష్యం అంటే యేసు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో నాకు సమానుభవం ఉన్నదనే సాక్ష్యం, బహిరంగంగా సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత ఆయనకు నెక్స్ట్ ఇదిగో భక్సింగ్ గారి చూడండి, మంచి ప్రభు నాయకుడు క్రైస్తవ యవనస్తుడు గడ్డం అంతా పోయింది. తర్వాత ఎంతో ఆయనకు సంతోషం సమాధానం, పాపాలు క్షమించబడిన తర్వాత ఆయన హృదయం సంతోషం సమాధానంతో నింపబడింది. తర్వాత ఆయన బైబిల్ చదువుతూ ఉంటే ఆయనకు ఒక మాట పదే వచ్చింది, యెహోవా ఇలాగ సెలవిచ్చారు, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించారు. అరే, ఈ గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడినటువంటి గ్రంథం ఇది, దేవుడు మాట్లాడిన గ్రంథం అని ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతుండేవాడు.
అయితే కొంతకాలం అయిపోయేసరికి అక్కడ కరువు వచ్చింది, కేరళలో కరువు వచ్చింది. ఆయన తండ్రికి కూడా ఒక కోర్టు కేసులో డబ్బులు పంపించలేకపోయాడు. ఆ దినాల్లో యుద్ధం కూడా వచ్చింది, ప్రపంచ యుద్ధం వచ్చింది. అంతటా కరువు వచ్చింది. కరువు వచ్చేసరికి ఆయన కొన్ని పనులు ఉద్యోగం చేసుకోవాల్సి వచ్చింది. ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడంట. ఒకసారి వంట పని కూడా చేశాడంట. మీటింగ్ జరుగుతూ ఉంటే వంట పని కూడా ప్రార్థనతో ఆయన ఎంత కారం వేయాలా, ఎంత ఉప్పు వేయాలా, ఎంత చింతపండు వేయాలా ప్రార్థన వేసేవాడంట. అది చూసి చాలామంది సంతోషించారు, చాలా రుచికరంగా వంట అయిందని. తర్వాత పోలీసు ఉద్యోగం కూడా చేశాడంట. వాడు కొంత డబ్బులు ఇచ్చేవాడు కానీ సరిపోయేది కాదు. నెక్స్ట్ కొన్నిసార్లు ఒకసారి ఏమైందంటే ఆయనకి తల్లికి ఉత్తరం రాయాలనుకున్నాడు. ఉత్తరం రాయాలనుకుని ఏం చేశాడంటే పైసలు లేవు ఎలా అని కోటు జేబు తడుక్కుంటా ఉంటే కోటు చేయి ఎక్కడ కోటు జేబు తడుక్కుంటా ఉంటే అది అందులో ఒక కాయిన్ దొరికింది, నాణ్యం దొరికిందంట. కాయిన్ దొరికితే అది మామూలు కాయిన్ అనుకొని పిల్లవాడితో తారా అని చెప్పి పిల్లవాడిని పిలిచి వారికి ఆ నాణ్యం ఇచ్చిపోయి ఒక పోస్ట్ కార్డు కొరుకురమ్మన్నాడు. పోస్ట్ కార్డు కొరుకురమ్మంటే ఆ పిల్లవాడు ఆ నాణ్యం తీసుకుని పోతుంటే ఈమె బ్రిటిష్ ఆమె చూసింది. ఇది ఆమె చేతిలో నాణ్యం ఉంది చూడండి, చేతిలో నాణ్యం ఉంది. చూసి అరే ఇదేంటయ్యా, ఈ నాణ్యం ఎక్కడ దొరికింది నీకు? ఇది చాలా విలువైన నాణ్యం, బంగారు నాణ్యం, మామూలు నాణ్యం కాదు అని వచ్చి ఆయన భక్ష్యంగా అడిగింది. ఏమయ్యా విలువైన నాణ్యం పిల్లలకి ఇచ్చామని. అది ఆయనకు తెలియదు. అప్పుడు దానితో ఆ ఉత్తరం కొనుక్కున్నాడు. ఉత్తరం రాశాడు తల్లి గారికి. ఇంకా ఎక్కువ డబ్బులు కూడా మిగిలిపోయాయి. నెక్స్ట్ అలానే ప్రభు ఆయనకి సాయం చేస్తూ వచ్చాడు. అలా ఉద్యోగం చేస్తూ ఉంటే ఏమైంది, ఉద్యోగం లేదు. కొన్నిసార్లు డబ్బులు లేక ఒక కోకో ప్యాకెట్, ఇది మనకు కూడా దొరుకుతున్నాయి కదా, ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్స్ ఉంటాయి, ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్స్. అలానే ఇన్స్టెంట్ కోకో ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళి బాత్రూంలో మరి ఇప్పుడు మనం కూడా పెట్టుకుంటున్నాం, హాట్ వాటర్ వస్తుంది గీజర్ నుంచి హాట్ వాటర్ వస్తుంది కదా, ఆ హాట్ వాటర్ తోటి ఈ కోకో కలుపుకొని తాగి అట్లే ఉండేవాడు అండి. అట్లా కొన్నాళ్ళు గడిపాడు అక్కర్లో. తర్వాత ఆయన రూమ్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు మాట్లాడి ఏమన్నాడు, ప్రభు ఆయన అన్నయ్య నేను ఇండియాకి వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించి నీ సేవకు నా డబ్బులు ఇస్తాను అన్నాడు. దానికి ప్రభు ఒప్పుకోలా. నీ డబ్బులు వద్దు, నువ్వే నాకు కావాలి. నీ డబ్బులు కాదు, నేను ఏర్పరచుకున్నాను, జగత్ పునాది వేయకపోయి ఏర్పరచుకున్నాను. తల్లి గర్భం ఉండగా నేను రూపొందించాను. ఏం చేస్తాడు ప్రభు? జగత్ పునాది ఏర్పరచుకుంటాడు. తల్లి గర్భం ఉన్నప్పుడు మన డిఎన్ఏ సెట్ చేస్తాడు. ఈ లోకంలో ఏదో పరిచర్య మనం చేయాలని డిఎన్ఏ సెట్ చేసి సేవ కొరకు నేను ఘనమైన పాత్రగా వాడుకుంటాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పినా కూడా నేను దాన్ని చేస్తాను అని సాగిలిపడి అన్నాడు. అయితే ప్రభు 3 షరతులు చెప్పాడు. 3 షరతులు, 3 కండిషన్స్. ఏమిటి? మొట్టమొదటిది, మీ తండ్రి ఆస్తిలో ఏమాత్రం భాగం తీసుకోకూడదు. తండ్రి ఆస్తిలో భాగం తీసుకుంటే తండ్రి చాలా ఆస్తిపడు, భాగ్యవంతుడు, తీసుకోకూడదు. రెండవది, నీ అక్కల కొరకు ఎవరిని అడగదు. అక్కలు అంటే భోజనానికి కానీ, బట్టల కొరకు కానీ, ప్రయాణం కొరకు కానీ కదా. ఉదయం లేస్తే మనకు చాలా ఖర్చులు ఉంటాయి, దానికి నువ్వు ఎవరిని అడగదు, నేను నీ అక్కలు తీరుస్తాను. రెండవది, నువ్వు ఏ సంస్థను చేరవద్దు, నువ్వు ఏ సంస్థను చేరదు. మూడవది, నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి. ప్రతిదేమో నేను నడిపిస్తాను, నువ్వు ఎక్కడికి పోమంటే అక్కడికి పోవాలి, ఏం చేయమంటే చేయాలి అని ప్రభు అంటే సరే ప్రభు ఈ చదువు నేను ఒప్పుకుంటాను అని సేవకు సమర్పించుకోవడానికి చెప్పాడు. సరే ఇలాగున ఆయన తర్వాత ఒప్పుకున్న తర్వాత ఏమైందంటే నెక్స్ట్ ఒప్పుకున్న తర్వాత ఆయన మీటింగ్లో కలిసి అడిగాడంట, నువ్వు భారతీయుడు కదా, భారతదేశంలో ఇండియాలో
పరిచయం జరుగుతుందట, పరిచయం జరుగుతుంది, చాలామంది సేవకులు ఉన్నారు అని వాళ్ళ తప్పులు చెప్పాడంట కదా. మనందరూ తప్పులు ఉంటాయి, ఇప్పుడు పాడుకున్నాం. ఎంత గొప్పవారైనా బలహీనతలు ఉంటాయి. కనుక మనకి ఇష్టం లేనప్పుడు బలహీనతలు చెప్తాం, ఇష్టమైనప్పుడు వాళ్ళు మంచి లక్షణాలు చెప్తాం. అందరికీ రెండు ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. మనకు ఇష్టమైతేనేమో మంచి లక్షణాలు చెప్తాము, ఇష్టం కాబట్టి బలహీనతలు చెప్తాం. కనుక ఆ దినాలు ఆయన యవనస్తుడు కాబట్టి మా పార్సలు అటు చేస్తారు, వీళ్ళు అటు చేస్తారు, అటు చేస్తారంటే అప్పుడు ఆయన అన్నట్టు, సరే నువ్వు పోయి భారతదేశంలో పరిచయం చేయలేదా అని. అప్పుడు దేవుడు కూడా ఎంతో ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నట్టు, నువ్వెవరోయా నా సేవకులు తప్పులు పట్టడానికి, నీలో తప్పులు లేవా అంటే ప్రభువుకి క్షమాపణ అడిగా. తర్వాత ఆయన భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి ఆయన వచ్చినట్టుగా చూస్తాం. భారతదేశానికి 1932 సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖున ఉదయం 2:30 గంటలకు ప్రభు సేవకు ఆయన సమర్పించుకున్నాడు. ప్రభు ఇచ్చిన షరతులు ఉన్నాయి. తర్వాత ఆయన ముంబైకి కెనడా నుండి బొంబాయికి 1933 సంవత్సరము ఫిబ్రవరి మాసం 6వ తారీఖున బయలుదేరారు. బయలుదేరి ఆయన ఏప్రిల్ మాసంలో చేరుకున్నారు. ఏప్రిల్ మాసం 1933 సంవత్సరము 6వ తారీఖున ఆయన చేరుకున్నారు. 2 నెలలు పట్టింది ఓడో ప్రయాణం కెనడా నుండి భారతదేశం ముంబైకి రావడానికి. ముంబైకి వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు కలుసుకోవడానికి వచ్చారు. ఇక తండ్రి గారు తల్లి గారు కలుసుకోవడానికి వచ్చి, అయ్యా నువ్వు యేసుప్రభువుని అంగీకరించారు మాకు తెలిసింది, యేసుప్రభువుని అంగీకరించి పర్లేదు, కానీ ఎవరితో చెప్పవద్దు, నువ్వు ప్రార్థన చేసుకో, ఆరాధన చేసుకో, నీ రూమ్లో నువ్వు కూర్చో అని అంటే, అప్పుడు భక్సం గారు అన్నారంట. భక్సం గారు ఏమన్నారు, నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండగలనా? ఊపిరి పీల్చుకోకుండా వాళ్ళకి ఉంటారు ఎవరన్నా? ఊపిరి పీల్చుకు ఉండగలుగుతారా? ఎంతమంది బతకగలుగుతారు ఊపిరి లేకుండా? ఊపిరి పీల్చుకోవాలి, మన ఊపిరి పీల్చుకోవాలి. అలాగనే యేసువారు నా జీవం, ఆయన ఊపిరి, కనుక ఆయనతో సహవాసం చేయకుండా నేను ఉండలేను అని అంటే వాళ్ళ తండ్రి ఇది ఎంతో దీనతతో కూడిన పని. తన తలపాగా తీసి ఆయన దగ్గర పెడతాడంట. అంటే అది ఎంతో బ్రతిమాలిన సంగతి. తలపాగా తీసి అక్కడ ఆయన దగ్గర పెడితే, అయ్యో లేదు నేను ఉండలేను, అయితే ఎట్లయితే నువ్వు మా ఇంటికి రావడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు, ట్రైన్లో వెళ్ళిపోతారు. ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి. భక్సింగ్ గారు ఒక్కరే ప్లాట్ఫామ్ మీద ఉండిపోయినారు. పోవడానికి ఇల్లు లేదు, అక్కడ బాంబులు ఎవరు తెలియదు, పైసలు ఏమి లేవు. అయినా కూడా అలానే ఆయన దాదాపు 3 రోజులు 4 రోజులు అక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు. తర్వాత ఆయన ఒక సత్రంలో చేరాడు. సత్రంలో కొన్ని దినాలు ఉండి ఆయన ఉదయాన్నే లేచి కొన్ని సువార్తలు తీసుకొని అందరికి పంచిపెడుతూ ఉండేవాడు. అప్పుడు ఎవరైనా ఒక టీ ఇస్తే ఆ టీ తాగి దినమంతా గడిపాడు. అట్లా కష్టపడ్డాడు. ఆరంభంలో ఆయన కష్టపడ్డాడు. తర్వాత చూడండి, కొన్ని దినాలు ఇక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. కొన్ని సువార్తలు తీసుకొని, చేతులు సువార్తలు ఉన్నాయి, ఆ సువార్తలు పంచుకుంటూ ప్రజలకు సువార్త చెప్తుండేవాడు. తర్వాత కొంతకాలానికి ఆయనకి రాబిన్సన్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ అనే దాంట్లో కొంతకాలం ఉండినారు. తర్వాత ఆయన అట్లా చెప్తా ఉంటే కొంతమంది తిరిగి జన్మించారు. తర్వాత ఆయన కరాచీ వెళ్ళి అక్కడ పాకివారి మీద పరిచయం చేశారు. అక్కడ కొంతమంది రక్షించబడ్డారు. కార్యం చెప్పారు. వాళ్ళతో పాటుగా ఆయన బహిరంగ సువార్త చేసేవాడు. బహిరంగంగా వెళ్ళి మీరు ఉదయం వెళ్ళొచ్చారు కదా, ఇది ఎవరు మొదలుపెట్టారు? భక్సింగ్ గారు. ఆయనకి ఆరంభం నుంచి కూడా బహిరంగ సువార్త మొదలుపెట్టేవారు. అంతకుముందు ఎవరు చేసేవాళ్ళు కాదు. ఎవరు చేసేవాళ్ళు అంటే శాల్వేషన్ ఆర్మీ వాళ్ళు డ్రమ్ములు కొట్టుకుంటే ఆర్మీ లాగా వాళ్ళు పోతూ బహిరంగ సువార్త చేసేవాడు. అంత ఎక్కువగా చేసేవాళ్ళు కాదు. కానీ భక్సింగ్ గారే ఆయనకు దర్శనం, బహిరంగ సువార్త దర్శనం ఉంది. బహిరంగ సువార్త ఆయన చేస్తూ ఉంటే ఆయన అక్కడ కూడా లేదు. తర్వాత చాలామంది తెలిసిపోయింది, అరే భక్సింగ్ గారు అనేది ఒక ఆయన ఎవరు వస్తాడంట, సిక్కు మతస్తుడంట, ప్రభువుని అంగీకరించాడంట, ఆయన
మా సువార్త చాలామంది తిరిగి జన్మిస్తున్నారంట అని తెలిసిపోయి ఇతరులు కూడా ఆయన ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఆయన్ని సాక్ష్యం చెప్పిన ఆహ్వానించడం మొదలుపెట్టారు. తర్వాత ఆయన పఠాన్కోట్లో 1936 సంవత్సరంలో పఠాన్కోట్ పంజాబ్లో ఉంది. అక్కడ ప్రజలు పెట్టారు. అక్కడ చాలామంది ప్రభుని అంగీకరించారు. తర్వాత పాకిస్తాన్లో ఉంటున్న మార్టిన్పూర్ ఎహ్సనాబాద్లో ఆయన ప్రత్యేకమైన కూటాలు పెట్టారు. మార్టిన్పూర్ ఎహ్సనాబాద్ 1937 సంవత్సరం జూన్ మాసంలో అక్కడ 8వ తారీఖు నుండి జూన్ మాసం 8 నుంచి 14 వరకు పెట్టారంట. ఆ రెండు మార్టిన్పూర్ ఎహ్సనాబాద్ ఈ రెండు గ్రామాలు కూడా క్రైస్తవ గ్రామాలే. నేను పోతా ఉంటే ఎగతాళి చేశాడు, ఏమయ్యా వస్తున్నావు, ఎవరు మారు సోదరు వీళ్ళంతా రాటుదేన క్రైస్తవులు, ఎవరు వాళ్ళ సొంత అలవాట్లోనే పోతారు, ఎవరి మాట వినరు అని చెప్పారంట. ఆయన కూడా నేను వెళ్ళి బాగా దినాలు ప్రార్థన చేశాడు. మీటింగ్కి వచ్చేవాళ్ళంట మీలాగా ఎదుగు అట మాట్లాడుకుంటా నవ్వుకుంటా వినకుండా ఉండేవాళ్ళంట వాళ్ళు. అయినా కూడా నేను సువార్త చెప్తూ ఉన్నాడు. ఏం స్పందన లేదు, రెస్పాన్స్ లేదు. అయినా కూడా ఓపికతో చేస్తూ బాగా ప్రార్థన చేశాయంట. అయితే ఏమైందంటే చివరి రోజున 14వ తారీఖున అయ్యా ఇది చివరి రోజు, నేను వెళ్ళిపోతాను, మీకు ఇది వాక్యం చెప్పాను, మీకు ఇష్టం అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే అకస్మాత్తుగా ఒకరి తర్వాత కింద పడుతున్నారంట. కింద పడి ఏడుస్తూ తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. పాపాలు ఒప్పుకొని ఏడుస్తూ దొల్లుతూ ఉన్నారు. అరే ప్రభు గొప్ప కార్యం చేస్తారని ఇంకా దాదాపు మధ్యరాత్రి వరకు అక్కోవడం కొనసాగింది. వాళ్ళందరూ పాపాలు ఒప్పుకొని ప్రభుని రక్షణ అంగీకరించారు. అప్పుడు దూరంగా పొలంలో ఉన్నవారు చూశారంట, పై నుంచి ఒక అగ్నిగుణంలాగా లేక అగ్ని బాల్ లాగా బంతిలాగా ఆ పూట మీద పట్టడం చూశారంట. అలాగే పరిశుద్ధాత్మ కోపనికి వచ్చారు. ఆ పరిశుద్ధాత్మను వచ్చి వాళ్ళని అంత పాపానికి చొప్పించారు. అక్కడ గొప్ప ఉద్యమం జరిగింది. ఆ సంగతి అందరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచి అందరూ ఆయన్ను ఆహ్వానించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ప్రభుని ఏ క్రయం చరిత్ర సిద్ధంగా నేను ప్రభు సేవకు సమర్పించుకున్నాడు ఆయన. నెక్స్ట్ అయ్యా ప్రభు లేచి ప్రార్థించమని చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండేవారు. తర్వాత నెక్స్ట్ అదిగో భారతదేశంలో అనేక మంది ఆయన ఆహ్వానించారు. లూధియానా తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా ఆయన ఆహ్వానించారు. ఝాన్సీ, ఆగ్రా, మరో ప్రాంతాలకు ఆయన ఆహ్వానిస్తే అక్కడ సాక్ష్యం చెప్పి సువార్త ప్రకటించేవారు. సువార్త ప్రకటించి చాలామంది మారుమనసు పొందారు. ఆ సంగతి దక్షిణ భారతదేశానికి కూడా తెలిసేది. దక్షిణ భారతదేశంలో ఆయన ఆహ్వానించారు. ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన మొట్టమొదట చెన్నైకి వచ్చారు. మెడ్రాస్ చెన్నైకి వచ్చి అక్కడ సువార్త పెడితే ఆ మెరీనా బీచ్లో కండక్ట్ చేస్తే పట్టణం అంతా తెలుసు, చెన్నై అంతా వచ్చేసిందంట. అప్పుడు కొంతమంది అనేవారు అంటారు చెన్నై అంతా కూడా క్రైస్తవ పట్టణంగా మారిపోతుందని. అయితే బక్సీ గారు ఆయన దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. దేవుని వాక్యానికి ఏం చెప్పేవాళ్ళు తెలుసా? వినండి. ఆయన ఏమనేవాళ్ళంటే, మీరు క్రైస్తవులు అయితే బైబిల్ తీసుకొని రాకపోతే ఏం చేయమన్నాడు? కూటానికి వచ్చినప్పుడు బైబిల్ తీసుకుని రాకపోతే 174 సార్లు సిగ్గుపడమనేవాడంట. ఎన్నిసార్లు? 174 టైమ్స్. చెప్పండి ఎన్నిసార్లు? ఎందుకని? ఎందుకంటే 119 కీర్తనలో దేవుని యొక్క వాక్య ప్రాముఖ్యత గురించి 176 సార్లు చెప్పబడి 176 వచనాలు ఉన్నాయి. అందులో 2 వచనాల్లో మాత్రం వాక్యం గురించి పేర్కొనలేదు. 174 సార్లు వాక్యం యొక్క ప్రాముఖ్యత, ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు, విధులు అనే మాటలు ఉపయోగించబడి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత చెప్పబడింది. కనుక నువ్వు క్రైస్తవుడు అయ్యి బైబిల్ లేకుండా ఉంటే 174 సార్లు. ఒకవేళ నువ్వు పాస్టర్ అయ్యండి బైబిల్ తీసుకుని రాకపోతే ఇదినాడు కదా చాలామంది బైబిల్ తీస్తాడు ఆపేస్తారు, సెల్ ఫోన్లు చూస్తున్నారు. రెండంతలుగా 174 సార్లు సిగ్గుపడమని అంటారు. అలా దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యత ఇస్తే చెన్నైలో అందరూ బైబిల్ కొనుక్కుంటే బైబిల్ సొసైటీలో బైబిల్ అయిపోయినాయి. బైబిల్ సొసైటీలో బైబిల్ అయిపోయినాయి. అందరూ బైబిల్ కొనుక్కున్నారు. అట్లనే మా గుంటూరుకు కూడా ఇచ్చాడు ఆయన. 1954 సంవత్సరంలో నేను 6వ తరగతి చదువుతున్నాను. గుంటూరు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి మేము బైబిల్ కొనుక్కున్నాం. ఇంట్లో 5 రూపాయల బైబిల్, తెలుగు బైబిల్ ఎంతలా ఉండేది, 5 రూపాయలు. ఆ రోజుల్లో 5 రూపాయలు పెట్టుకొని కొన్నాం.
అంతకుముందు కొత్త నిబంధన మాత్రం ఉండేది మా ఇంట్లో, పూర్తి బైబిల్ కొనుక్కున్నాను అన్నమాట. అలాగన ఆయన సేవ చేస్తూ ప్రజల మధ్య సేవ చేశాడు. నెక్స్ట్ అయ్యా, అదిగో మార్టిన్ ఫ్రాంక్సనాబాద్లో ఉద్యమం కలిగింది. ప్రజలు ఆ వాక్యం చెప్తూ ఉంటే అట్లా పడిపోయినారు, ప్రార్థన చేసేటప్పుడు కూడా పడిపోయినారు. ఆ ఉద్యమానికి కారణము దాని ద్వారా వాక్యము ఆయన సంగతి ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశం తెలుసు. తర్వాత నెక్స్ట్ ఆయన చెన్నైకి వచ్చినప్పుడు మద్రాసుకి వచ్చిన బైబిల్స్ అని అయిపోయినాయి. తర్వాత ఏం చేశారంటే కూనూరు వెళ్ళి, కూనూరు అంటే ఊటీ దగ్గర ఉంటుంది ఉదక మండలం, అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని దినాలు ప్రార్థన చేశారంట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రక్షించబడ్డారు, మద్రాసులో చాలా రక్షించబడ్డారు, కానీ కొన్నాళ్ళకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ప్రభు కొనసాగటం లేదు. కనుక ప్రభావిత సంగతి ఏం చేయాలి చూపించి కూనూరులో ప్రార్థన చేసి మళ్ళీ చెన్నైకి వచ్చి పల్లవని కొండ చూపించాయా. నెక్స్ట్ చెన్నైకి వచ్చి అక్కడ జెహోషామని ప్రార్థన చేసుకుంటూ చూసాము. ఈ పల్లవరం కొండ ఒక పాట కూడా ఉంది, అక్కడికి వెళ్ళి పెద్దలు కొంతమంది కలిసి ప్రార్థన చేశారంట. కలిసి ప్రార్థన చేస్తే అప్పుడు మరుసనాడు తెల్లవాడు అక్కడికి వాళ్ళు పెట్రోల్ మార్క్స్ లైట్, అక్కడ కరెంట్ లేదు కాబట్టి పెట్రోల్ మార్క్స్ లైట్ పెట్టుకొని పోతే తేళ్ళు జల్లులు వస్తుండేవాడు రాత్రులు ఆ వెలుగుకి. వాడిని చంప కూడా కూర్చున్నారు, కొంతమంది ప్రార్థన చేశారు. తెల్లారి కిందకు వచ్చిన తర్వాత ప్రభు జెహోషామ ఈ జెహోషామ అనేటువంటి కాంపౌండ్ ప్రభు అనుగ్రహించాడు. ఆ దినాలు దీని రేట్ ఎంతో తెలుసా? 145 రూపాయలు. 140 రూపాయలు ఒక ముస్లిం అద్దెకి ఇచ్చాడు. అక్కడ వాళ్ళు సమావేశం అవుతుండేవాడు. అప్పుడు ప్రభు చూపించాడనమాట. అపోస్తల కార్యములు 2:42 ప్రకారంగా పరిచయ కొనసాగించి ప్రభు చూపించాడు. అపోస్తల కార్యం 2:42 చదవండి. ఏముంది అక్కడ? మారు మనసు పొందినవారు, రక్షించబడిన వారు పెంతెకోస్తు దినాలు ఏం చేశారు వాళ్ళు? చదవండి ఎవరైనా. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2:42. అపోస్తల కార్యం 2:42 అయిపోయింది. కొన్ని దినాలు చదవండి. అపోస్తల కార్యం 2:42. ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది, త్వరగా ముగిస్తాం. అపోస్తల కార్యం 2:42 చదవండి. ఏముంది? అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుస్త ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఏడ తేగక ఉండరే. మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలంట? వాళ్ళు సమావేశం కావాలి. కనుక అంతకుముందు వాళ్ళందరూ వారవలసిన తిరిగి గుడులకు వెళుతుండేవాళ్ళు, వాళ్ళ సంఘాలకు వెళుతుండేవారు, కానీ ఆత్మ వెళుతుందా లేదు. అయితే ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఒక ఇంట్లో చేరి అపోస్తల బోధ, తర్వాత సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయండి. ఈ సంఘాల్లో ఇప్పుడు నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, పండుగలప్పుడు మాత్రం రొట్టె విరిచేవాడు. కానీ ప్రభు చెప్పింది ఏమంటే, వానికో ప్రతి వారము రొట్టె విరవాలి, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించాల, తర్వాత సహవాసం కలిగి ఉండాల, ప్రార్థన కూడా. కానీ ఈ దర్శనంతో వాళ్ళకు ఆరంభించారు. ఆరంభించినప్పుడు విశ్వాసం స్థిరపడి ఆయనతో పాటుగా ఉన్నారు. అలాగే పరిచయం కొనసాగిపోయింది. ఆ చెన్నై నుంచి వాళ్ళు కడప వెళ్ళారంట. కడప తెలుసా? కడప మా రాయలసీమలో ఉంటుంది. కడప వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యము చాలామంది విని ప్రభు ఆకర్షించబడినారు. కడప నుంచి ఆంధ్ర వరకు అనేక డిస్ట్రిక్ట్స్కు ఈ యొక్క వాక్యం వ్యాపించింది. తర్వాత వాళ్ళు పరిశుద్ధ సమాజ కుటాలు పెట్టుకునేవాడు. నెక్స్ట్ అయ్యో పరిశుద్ధ సమాజ కూటాలు ఇక్కడ జెహోషామలో పరిశుద్ధ సమాజ కూటాలు పెట్టుకొని అక్కడ ఇలా భోజనాలు వడ్డించేవాడు. ఒకసారి 1200 మందికి 12,000 మందికి భోజనం వడ్డించేవాడు. పరిశుద్ధ సమాజ కూట అనేది సురభక్షంగా ఆరంభించారు. 9 రోజులు జరుగుతుంది. 9 రోజులు, శనివారం మొదలుకొని వచ్చే ఆదివారం వరకు, మరుసటి ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం 9 రోజులు. కొన్నిసార్లు 10,000 మంది, 20,000 మంది కూడా వస్తుండేవారు. అందరికీ భోజనాలు వడ్డించబడుతున్నాయి. 3 పూటలు. ఉదయమున కుటుంబ ప్రార్థన ఉంటుంది, దాని తర్వాత బైబిల్ పాఠం ఉంటుంది, మధ్యాహ్న భోజనము, దాని తర్వాత మధ్యాహ్న కార్యక్రమం, సోదరులకు వేరుగా, పిల్లలకు వేరుగా, ఎవరికి వేరు కూటాలు జరుగుతాయి. అక్కడ అలాగే వాక్యం చెప్పబడి అనేక మంది రక్షించబడినారు. తర్వాత చివర సువార్త కూటం, సువార్త అనేకులు ప్రభుని అంగీకరించేవారు. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి బాప్తీసాలు కూడా ఇది లక్ష్మి గారు బహిరంగ సువార్త చేస్తున్నారు. అక్కడ జెహోషామలో ఎడ్ల బండి మీద ఉండి
సువార్త ప్రకటిస్తారు. బహిరంగ సువార్త అనేది భక్తంగా స్టార్ట్ చేసి ఇప్పుడు అందరూ కూడా దాన్ని అవలంబిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అక్కడ పరిశుద్ధ సమాజ కూటాలు హోలీ కాన్వకేషన్ పెట్టి భోజనాలు వడ్డిస్తారు. ఆవరణలో జెహోష ఆవరణ మద్రాస్ చెన్నై ఇప్పుడు కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మొట్టమొదటి పెద్దలు వీళ్ళు భక్సింగ్ గారి యొక్క జత పనివారు. ఆయన ఒక్కడే కాదు, ఇక్కడ దాసన గారు, దొరారాజు గారు మెడ్రాస్ చెన్నై, ఆయన రాజరత్నం గారు, రాజమణి గారు మొట్టమొదటి పెద్దలు. తర్వాత అక్కడ వెనక ఆయన కార్టర్, లెస్లీ కార్టర్ ఫారినర్. తర్వాత ఆయన దేవసాయం గారు, జాన్ పాల్ గారు, భక్సింగ్ గారి చివరిలో ఉన్నారు. వీళ్ళు మొట్టమొదటి పెద్దలు. భక్సింగ్ గారితో పాటుగా అక్కడ దేవుడు ప్రయాసపడినవారు. నెక్స్ట్ తర్వాత భక్సింగ్ గారిని హైదరాబాద్కి నడిపించారు. హైదరాబాద్కి వచ్చినప్పుడు మొట్టమొదట బ్యాప్టిస్ట్ చర్చిలో సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చిలో మీటింగ్ పెడితే అక్కడ చాలామంది అంగీకరించారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళని చూడండి హుసేన్ సాగర్ తీసుకెళ్ళి బ్యాప్టిజం ఇచ్చారు. బ్యాప్టిజం ఇస్తే బ్యాప్టిస్ట్ వాడుకు అది సైన్స్లో మామూలు తీసుకుని బ్యాప్టిజం ఇస్తావా అని చెప్పేసి వాళ్ళు రానిలా. అప్పుడు భక్సింగ్ గారిని ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అంటే ఇప్పుడు సరోజిదేవి రోడ్ అనేది అక్కడ హిల్లతికి తీసుకొని అక్కడ సువార్త పుటాలు ఆరాధన ఆరంభించారు. అదైన తర్వాత ఏలేం ఇక్కడ కొన్ని ఈత చెట్లు ఉండేవి కాంపౌండ్. ఇప్పుడు ఎబ్రోన్ పక్కన ఉన్నటువంటి ఏలేంకి వాళ్ళు వచ్చారు. అక్కడ పెద్ద అద్దెకి తీసుకొని అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆయన మన నవాబు దగ్గర పనిచేసేటువంటి ఆయన అప్పాజీ, ఆయన పేరేం పేరు అప్పాజీ. ఈయన ఒకసారి చూశాడు కొంతమంది బైబిల్ పట్టుకొని పోతా ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఎక్కడికి పోతున్నారు అబ్బాయి వాళ్ళంటూ చూస్తే ఏలింకి వచ్చారు. ఆయన కూడా వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందాడు. ఆయనకు ఏలిం ప్రక్కనే పెద్ద కాంపౌండ్ ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతం ఎబ్రోన్. ఆ కాంపౌండ్ని నేను అయ్యా నీకు ఊరికనే ఇస్తాను తీసుకోని భక్సింగ్ అని అడిగాను. భక్సింగ్ మాకు వద్దు దాన్ని అమ్ముకో అని 2 సంవత్సరాలు నేను అంగీకరించాను. 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభు మాట్లాడితే రాజమణి ప్రభు వచ్చి అన్నట టేక్ ఇట్ దిస్ విల్ బికమ్ ఎన్ యాంటీయోక్ ఫర్ ఇండియా అని చెప్పి అన్నాడు. అప్పుడు తర్వాత ప్రార్థన చేసి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు భక్సింగ్ గారు ఇప్పుడున్న ప్రస్తుతం ఎబ్రోన్ కాంపౌండ్ అంగీకరించారు. ఎబ్రోన్ కాంపౌండ్ అలా అప్పాజీ గారు ఇచ్చారు ఎబ్రోన్ కాంపౌండ్. ఇక్కడ తర్వాత అప్పుడు ఒక పాకుండేది తర్వాత యాంటీయోక్ బిల్డింగ్ కట్టారు. అక్కడ పరిచయం ఆరంభించారు. అనేక మంది వచ్చి పరిశుద్ధ సమాజ పుట్టాలు, హోలీ కాన్వకేషన్స్, అంత మాత్రమే కాకుండా నెక్స్ట్ అక్కడ మొదట్లో ఉన్న పెద్దలు వీళ్ళు భక్సింగ్ గారితో ఉన్నాడు. పెద్దలు కొంతమంది. ఈయన ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరైనా పాతోళ్ళు చెప్పండి. యాబీస్ గారు. ఈయన భార్య వీబీఎస్ స్టార్ట్ చేశారు. విరామ బైబిల్ పాఠశాల వీళ్ళు ఆరంభించారు. భక్సింగ్ గారు అడిగి ప్రార్థన చేసి వీబీఎస్ వాడు ఆరంభించిన వీబీఎస్ నేటి వరకు ఈరోజు మనం కూడా కలిగి ఉండగలుగుతున్నాం. భక్సింగ్ గారు ఒప్పుకున్నారు. యాబీస్ గారు చాలా కాలం ఉన్నారు. ఆయన మిస్సెస్ ఇక్కడే చనిపోయారు. మిస్సెస్ యాబీస్ ఇక్కడ ఆమె పాతి పెట్టబడింది. ఏమైంది తెలుసా? ఆమె చనిపోయారు. యూత్ క్యాంప్ జరుగుతున్నప్పుడు ఆమె చనిపోయారు. చనిపోతే యూత్ క్యాంపులో యాబీస్ గారు బైబిల్ స్టడీ తీసుకుంటున్నాడు. పోయి భూస్థాపన చేసి వచ్చి బైబిల్ స్టడీ తీసుకున్నాడు. యాబీస్ గారు భూస్థాపన నారాయణ కూడా భూస్థాపన స్థలానికి వచ్చి వెంటనే స్టేజ్ ఎక్కి ఆయన బైబిల్ స్టడీ తీసుకున్నారు, కొనసాగించారు. అటువంటి ప్రతిష్ట వారికి ఉండేది. ఈయన సిడి బేంద్ర గారు, ప్రక్కన కెనడీ గారు, ప్రక్కన భక్సింగ్ గారు, అది ఒక ఫారినర్. డాక్టర్ విఎస్ పాల్ డాక్టర్ గారు. ఆయన బొల్లారం కంట్రోల్మెంట్ హాస్పిటల్ డాక్టర్గా ఉండేవారు. ఆయన మొదటి పెద్దలు. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత సేవకులు అక్కడ భక్సింగ్ గారు, డాక్టర్ విఎస్ పాల్, బ్రదర్ ఆగస్టిన్, బ్రదర్ దాసన్, బ్రదర్ ఆయన ఎవరు చివరు ఆయన పేరేం పేరు యేసురత్న గారు.
యేసురత్నం గారు వీళ్ళ ముగ్గురు సేవకులు పెట్టుకున్నారు. తర్వాత ఇంకా ఇద్దరు పెద్దలు ఉండేవాళ్ళు. ఇద్దరు పెద్దలు దొరైరాజు గారు అని ఆయన ఫైనాన్స్ చూసేవాడు ఎబ్రోన్లో, ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇంకొక ఆయన ఎం ఆశీర్వాదం, వీసల ఆశీర్వాదం గారు, ఆయన ఆర్టీసీలో వచ్చి రిటైర్ అయ్యారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవారు. ముగ్గురు పెద్దలు, ముగ్గురు సేవకులతో కలిసి 7 హెబ్రోను నడిపించేవారు. అది నాలుగు హెబ్రోను నడిపించేవారు, సేవకులుగా ఉన్నారు. పరిచయ బహుగా విస్తరించింది. తర్వాత ఇదిగో ఏపీఎస్లో ఈరోజు పోయొచ్చారే, అలాగన బహిరంగ సువార్తకి వెళ్తా ఉన్నారు. బహిరంగ సువార్త పిల్లల ద్వారా. తర్వాత నెక్స్ట్ హోలీ కాన్వకేషన్ అప్పుడు ఇలాగన భక్ష్యం గారు, తర్వాత తెలుగులో ట్రాన్స్లేషన్ అగస్టిన్ గారు, హిందీలో కూడా ట్రాన్స్లేషన్ ఉండేది. ముగ్గురు. ఇది హెబ్రోన్ పెండా. నెక్స్ట్ బ్యాప్టిజాలు. కాన్వకేషన్లో చివరి శనివారం బ్యాప్టిజాలు ఇచ్చేవారు. అసలు భక్తిగా నిలబడి ఉన్నారు, అక్కడ బ్యాప్టిజం ఇస్తున్నారు. హెబ్రోన్ వెనక బ్యాప్టిజం తోటి ఉంది, అక్కడ బ్యాప్టిజం ఇచ్చేవారు. బాప్తిజం కూడా అవసరం. మీ బాప్తిజం పొందినవాడు రక్షించబడి అదేనో సెలవిస్తున్నది కనుక మీరు ఎవరైనా ప్రభుని అంగీకరిస్తే బాప్తిజం సాక్షి కూడా ఇవ్వాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ యూత్ క్యాంపులు కూడా ఖచ్చితంగా ఆరంభించారు. 64వ సంవత్సరంలో మొట్టమొదటి యూత్ క్యాంప్ జరిగింది. యూత్ క్యాంపులో కూడా బహిరంగ సువార్త చివరి రోజున శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ బహిరంగ సువార్త జరిగింది. ఇక్కడ బహిరంగ సువార్త ఊరేగింపుగా వెళుతున్నారు. భక్ష్యంగా వార్త పడుకుని నడుస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు వార్త పడుకుని నడిచేవారు భక్ష్యంగా. యూత్ క్యాంప్ కూడా జరిగినాయి. ఇలాంటి పరిచర్య నానా విధాలుగా విస్తరించింది. నెక్స్ట్ తర్వాత అసలు భక్ష్యం గారు కేట్గామలో ముక్తి మిషన్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి పరిచర్య చేశారు. అక్కడ పరిచర్య చేస్తే దాని ద్వారా పూనాలోను అహ్మదాబాదులో పరిచర్య విస్తరించింది. అహ్మదాబాద్ కూడా కాన్వకేషన్ పెట్టేవారు. తర్వాత అక్కడ నుండి అహ్మదాబాద్ నుండి కరెక్ట్ నెక్స్ట్ అది వీళ్ళు పాత సేవకులు సార్ మార్టిన్ గారు, చివరి సోమరావు గారు, ఫిలిప్ గారు, తర్వాత వీళ్ళిద్దరు జార్జ్ వర్వ గారు ఉన్నారు. తర్వాత ఇక్కడ పెద్ద సిడిబిల్లు గారు, విఎస్ పరగ అనుకున్నారు పాత సేవకులు. నెక్స్ట్ అయ్యా సురభక్సింగ్ గారిలో ప్రార్థన జీవితం ఉండేది. అని ప్రార్థన చేసి ప్రభు చెప్పినట్లుగా ఆయన చేసేవాడు. నెక్స్ట్ అయ్యా ప్రార్థనా జీవితం. మోకాళ్ళ మీద ఉండి ఆయన ఎప్పుడు పెద్ద వయసులో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేసేవారు. ప్రార్థన లేకుండా పని ఆరంభించేవాడు కాదు. ప్రభు చిత్తం. భక్సింగ్ గారు చెప్పిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే విశ్వాసకుని గొప్ప ఆధిక్యత. ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ బిలీవర్ ఈజ్ టు నో ద గాడ్స్ విల్ అండ్ డూ ద గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం చేయుట ఒక విశ్వాసకుడి గొప్ప ఆధిక్యత అని చెప్తుండేవారు. నెక్స్ట్ ఆయన అంత సామాన్యమైన సరళమైన జీవితాన్ని జీవించాడు. ఆయన పేరు ఏం పేరు ఇప్పుడు ఆయన పేరు చెప్పండి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మీరు ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో చెప్పండి. భక్సింగ్ అంకుల్ కాదు. ఆయన ఎప్పుడు తన పేరులో బ్రదర్ భక్సింగ్ అని రాసేవారు, సహోదర భక్సింగ్. అంతేగాని రెవరెండ్ భక్సింగ్, బిషప్ భక్సింగ్, అపోస్తల భక్సింగ్ అని చెప్పుకోవాలి ఆయన ఎప్పుడు. సీనియర్ గాడ్ సర్వెంట్ ఎప్పుడు చెప్పుకోవాలి ఆయన. సీనియర్ గాడ్ సర్వెంట్, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఎప్పుడు ఆయన అనుకోలే. ఆయన ఎప్పుడు భక్సింగ్ గారు. నేను సహోదర భక్సింగ్ గారు అనే పేరు పెట్టమనేవాడు. ఎప్పుడు ఆయన పేరు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. సరళత, హంబుల్ పర్సన్, దీనత్వం, ఎంతో దీనుడుగా ఉండేవాడు. అందరినీ అది సమకూర్చుకునేవాడు. ఎవరిని కూడా నిరాకరించేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. ఆయన ఏమనేవాడంటే ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. చెప్పండి. ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆల్ ఆర్ ఈక్వల్లీ ప్రెషియస్. చెప్పండి. ఆల్ ఆర్ ఈక్వల్లీ ప్రెషియస్. ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏమో చెప్పాడు, అందరూ సమానంగా ప్రాముఖ్యమైన వారు, సమానంగా అవసరమైన వారు, సమానంగా ప్రశస్తమైన వారు, అందరూ సమానంగా ఈక్వల్లీ ప్రెషియస్, ఈక్వల్లీ నెసెసరీ, ఈక్వల్లీ ఇంపార్టెంట్. కనుక వీళ్ళందరూ ఆయన చెప్తుండేవారు. ముగ్గురు
అందరూ సమానంగా అవసరమైన వారు, ప్రశస్తమైన వారు, అవసరమైన వారు, ప్రాముఖ్యమైన వారు కనుక అలాగే మనం కూడా అందరిని పరిగణించాలి. తర్వాత చూడండి, తర్వాత నెక్స్ట్ ఆయన అందరూ ఇలా ప్రేమ చూపించేవాడు, అందరి విషయమైన పట్టింపు కన్సర్న్ కలిగి ఉండేవాడు, అందరి కన్సర్న్ కలిగి ఉండేవాడు. నెక్స్ట్ తర్వాత ఎంతో మంచి విశ్వాస వీరుడు. ఆయన అడిగేవాడు కానుకేషన్ ఆరంభించుకోను అందరు పెద్దలు కలిసి ప్రార్థించేటప్పుడు ప్రార్థన చేద్దాం అన్నప్పుడు బ్రదర్ 500 ఉన్నాయి బ్రదర్ బ్యాంకులో అంటే ఆయన అనేవారు ప్రార్థన చేద్దాం, ప్రభు చిత్తం అయితే కొనసాగిద్దాం, ప్రభు సప్లై చేస్తాం, ప్రభు ఇస్తాడు అని ప్రార్థన చేసిన తర్వాత ఆరంభిస్తే అవసరాలు అన్నీ వచ్చాయి. ఎన్నో వేల మందికి భోజనం పెట్టేవాడు. అటువంటి విశ్వాసం ఆయనకు ఉండింది. ఆ భక్సింగ్ గారి విశ్వాసం, ఆ విశ్వాసం కొనసాగాలి. కానీ ఈ దినాల్లో విశ్వాసం పోయింది. ఏమొచ్చింది? డబ్బు మీద విశ్వాసం వచ్చింది. డబ్బు వైపు చూస్తున్నాడు విశ్వాసకర్త. దాన్ని కొనసాగి చేసుకొని చూడకుండా కార్లు కోట్లు ఇచ్చేటువంటి డబ్బు మీద విశ్వాసం అయిపోయింది. దాని కొరకు నెక్స్ట్ తర్వాత ప్రభు చిత్తమైంది. ఆయన 85వ సంవత్సరం జబ్బు పడ్డారు. చివరి 5 సంవత్సరాలు ఆయన పడకలో ఉండినారు. అయితే సెప్టెంబర్ మాసం 17వ తారీఖున ఉదయం 2000 సంవత్సరంలో ప్రభు ఆయన మహిమలో చేర్చుకున్నప్పుడు భూకంపం వచ్చింది. ఆ ఉదయాన భూకంపం కలిగింది. హైదరాబాద్లో భూకంపం వచ్చింది. అది అయిన తర్వాత 5వ రోజున ఆయన్ను భూస్థాపన తీసుకెళ్తున్నప్పుడు మధ్యాహ్నం ఇక్కడేం కనపడుతుంది? ఇదేంటి? రెయిన్బో, వర్షధనుసు గుద్దు అంటాం. వర్షధనుసు రౌండ్గా ఫుల్ సర్కిల్ నేను కూడా చూశాను. నేను కూడా అక్కడ ఫుల్ సర్కిల్ వచ్చింది. దాన్ని బట్టి దేవుడు అలాగే ఆయనలో కనపరిచాడు. తర్వాత నెక్స్ట్ అలాగా లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆయన శవపేటను మోసుకొని నారాయణగూడలో సెమెట్రీలో ఆయన భూస్థాపన చేశారు. అలాగన దైవ సేవకుడు ఘనమైన పాత్రగా వాడబడి ఉంటున్నాడు. మాదిరికరమైన పాత్రగా మనకు ఉన్నాడు. దైవ జ్ఞానంతో నిండిన పాత్రగా ఆయన ఉన్నాడు. ఆయనకు దర్శనంలో మనం కొనసాగే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఆ దర్శనాన్ని ఆయన విడిచిపెట్టిన లీగస్ని మనం చివరికి కొనసాగించాలి. దాన్ని తప్పిపోకూడదు. ఎన్నో ఆదర్శప్రాయమైన సంగతులు ఆయన మనకు చూపించాడు. ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితము, తర్వాత ప్రేమ జీవితం ఆయన కనపరిచాడు. దాన్ని మనం కొనసాగించవలసి ఉంటున్నాం. VBS మనం ఈరోజు కలిగి ఉన్నామంటే ఆ దేవుని కృప, ఆ పాత్రను ఆయన వాడుకున్నాడు కాబట్టి ఈరోజు మనం ఎలా VBS కలిగి ఉండగలిగినాం. కలిగిన మనం కూడా భక్సింగ్ గారి మాదిరిగా ప్రభు సమర్పించుకుంటే ఘనమైన పదం మనం వాడుకుంటాడు. మనం సమర్పించుకోవాలి. ప్రభు భక్సింగ్ గారిని ఏర్పరచుకున్న ప్రభు నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. కనుక మన భాగం ఏమిటో, మనకి ఇచ్చిన తలాంతులు ఏంటో గుర్తెరిగి నమ్మకంగా విశ్వాసంతో ప్రభు చూస్తూ పరిచర్యలు సాగిస్తే ఇప్పుడు మనం దీవించబడిన అనేకులు మన ద్వారా దీవించబడతారు. ఆయన భక్సింగ్ గారు తన తరువారిని సేవించి ఆయన ప్రయాణం ముగించుకొని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరందరూ కూడా మీ తరాన్ని సేవించాలి, మేము మా తరాన్ని సేవించాలి. అందుకే ప్రభు మనకు ఈ ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. కనుక మరి మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పాడుకున్నాడు కదా, నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ గొప్ప దేవుడు, మహోన్నతులైన దేవుడు, సర్వలోక సృష్టికర్త, సార్వభౌముడైన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క పాత్రగా నన్ను వాడుకోవడానికి ఆయనకు అందుబాటులో ఉంటే, ఆయన మీద ఆధారపడితే తప్పక ఘనంగా బహుగా ఆయన వాడుకుంటాడు. మన జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదము, దీవెన, రక్షణ, అభివృద్ధి, పెంపుదల ప్రభుత్వాన్ని సిద్ధపరిచేటువంటి విధానంలో ప్రభుత్వం వాడుకుంటారు. ఆ రీతిగా మనకి అందరికీ సహాయం చేయనుగాక.